ఈ ఐపీఎల్ సీజన్లో టాప్ 2 రేస్ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది. టాప్ 2లో ఉండే ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ కోసం ఆర్సీబీ, పంజాబ్ పోటీగా పోటీ పడుతున్నాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పాయింట్స్ టేబుల్లో ఇప్పటికే 2 జట్లకు సమానమైన పాయింట్లే ఉన్నా నిన్న హైదరాబాద్ కొట్టిన దెబ్బకి ఆర్సీబీ నెట్ రన్ రేట్ తగ్గిపోయి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది. 3వ స్థానంలో ఉన్న పంజాబ్ చటుక్కున్న 2వ స్థానానికి ఎగబాకింది. పంజాబ్ ఎస్ఆర్హెచ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కానీ పంజాబ్ ముందు ఇప్పుడు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీని ఓడించడం, నెక్స్ట్ ముంబైని ఓడించడం. ఈ 2 సక్సెస్ఫుల్గా చేయగలిగితే మిగిలిన జట్ల అవకాశాలతో సంబంధమే లేకుండా నెంబర్ 1 జట్టుగా 21 పాయింట్లతో లీగ్ దశను ముగించే అవకాశం ప్రస్తుతం పంజాబ్ జట్టు ఒక్కదానికే ఉంది. మరే టీంకి ఈ ఛాన్స్ లేదు. కానీ పంజాబ్ గెలవడం కావాలి. ఢిల్లీ జట్టును తక్కువ అంచనా వేయలేం. సెకండ్ హాఫ్ వాళ్ళ అదృష్టం బాగోక ఓడిపోయారు కాబట్టి ఎలిమినేట్ అయ్యారు. కానీ ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్ అంతా ఢిల్లీదే. కనీసం ఆ టీంని ఓడించలేకపోయింది ఏ జట్టు. మొదటి 6 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఛాంపియన్ జట్టులా కాలరెగరేసింది ఢిల్లీ. ప్రత్యేకించి కేఎల్ రాహుల్ ఈ సీజన్లో ఢిల్లీకి కొండంత అండగా నిలిచాడు. అక్షర్ రాకుంటే మళ్ళీ ఫాఫ్ డుప్లెసీని ఈ మ్యాచ్ కూడా కెప్టెన్సీ చేయనున్నాడు. విప్రాజ్ నిగమ్ ఫిట్నెస్ మీద కూడా అనుమానాలు ఉన్నాయి. సో తను ఆడకపోతే ఇప్పటికే అక్షర్ పటేల్ లేక ఇప్పుడు విప్రాజు ఆడక ఆల్రౌండర్లను కోల్పోతుంది ఢిల్లీ. పంజాబ్కు మాత్రం మార్కస్ స్టాయినిస్, జాష్ ఇంగ్లీష్ తిరిగి వచ్చారు. స్క్వాడ్తో జాయిన్ అయ్యారు. ఇది ప్లస్ పాయింట్ పంజాబ్కి. ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ మరోసారి బ్యాటింగ్లో చెలరేగాలని పంజాబ్ తప్పక కోరుకుంటుంది. చూడాలి మరి జైపూర్లో ఈరోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ గెలిచి టాప్ 2 ప్లేస్ని మరింత పదిలం చేసుకుంటుందా, లేదా ఆర్సీబీ, సన్ రైజర్స్ చేతిలో చోక్ అయినట్లు ఢిల్లీ చేతిలో పంజాబ్ దెబ్బలు తింటుందా? Thank you.